హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ అనేది చూపిస్తున్నానండి. ఈరోజు మార్నింగ్ అయితే నాది 6:30 నుంచి స్టార్ట్ అయిందండి. ఇలా కాస్త ఆలస్యంగా లేచానండి, కాబట్టి పనులు అనేవి చాలా నిదానంగా అవుతున్నాయి. మార్నింగ్ 6:30 తర్వాత ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చుకొని బయట కంపౌండ్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి, కడిగేసుకున్నాను వాటర్ పెట్టేసి. ఆ తర్వాత ఇంట్లో మొత్తం ఇలా క్లీన్గా ఉంది, ఊడవడం, తడిగుడ్డ పెట్టడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కిచెన్ అనేది కౌంటర్ టాప్ అనేది ఇలా నీట్గా ఉందండి. నైటే ఉన్న అంట్లయితే నైటే కడిగేసుకుంటాను. మార్నింగ్ వచ్చి చూసే వరకు కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఇలా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే పాలు వస్తాయి కాబట్టి పాల గిన్నె అయితే తీసి పెట్టేశాను. నేను స్నానం చేసి వచ్చే లోపల పాలు వచ్చేస్తాయండి, పాలు పోసుకుంటారు. నైట్ కడిగిన అంట్లయితే అన్నీ తీసి పెట్టేసుకుంటాను. నేనైతే స్నానం చేసి వచ్చేసానండి, టిఫిన్ కూడా చేసేసానండి. కొద్దిగా ఆలస్యంగా లేచాను కాబట్టి టిఫిన్ అయితే చేయడం షూట్ చేయలేదండి. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమియా ఉప్మా చేశాను, బాబు తిని స్కూల్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నిదానంగా వంట పెట్టేసుకుంటున్నాను. నిదానం అంటే కూడా నేను 9:30, 10 వరకు అయితే బాక్స్ అయితే కంప్లీట్ చేయాలి. మా ఆయన తీసుకెళ్ళేటప్పుడు బాబుకి బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చి వెళ్తాడు తను కూడా. కాబట్టి చాలా స్పీడ్గా అయితే వంట అయితే రెడీ చేస్తున్నానండి. కుక్కర్లో అయితే పుండుకూర పప్పు పెట్టేశాను. కర్రీ కోసం అయితే చిక్కుడుగా ఆలుగడ్డ అయితే కలిపి చేస్తున్నాను. ఇందులో మెంతెం కూర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, కానీ మెంతెం కూర లేదు కాబట్టి ఈ రెండు దాంతో కర్రీ అయితే చేస్తున్నాను. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఆలుగడ్డ చిక్కుడుగా కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఒట్టి చిక్కుడుగా అయితే నాకైతే అంత ఇష్టం ఉండదు. ఇలా ఆలుగడ్డ వేసి చేస్తేనే, ఇందులో మెంతి కూర వేస్తే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఆ తర్వాత ఆలుగడ్డ చిక్కుడుకాయ వేసి కొద్దిసేపు కలిపి మగ్గనివ్వాలి సిమ్లో పెట్టేసి. అది ఆయిల్లో మగ్గేంత వరకు. ఇక్కడైతే టిఫిన్కి సంబంధించిన గిన్నెలు అయితే పడ్డాయండి. టిఫిన్ కంప్లీట్ అయిపోయింది, టీ తాగాను. ఇప్పుడైతే అక్కడ వంట పెట్టేసి అవి కంప్లీట్ అయిన తర్వాత ఇవైతే కడిగేసుకుంటాను. ఇక్కడైతే పప్పు కర్రీ అయితే రెడీ అవుతుంది. అప్పటి వరకు నేను బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. అన్నం చేయాలి, పాలు వచ్చాయి కదండి, పాలు మగ్గ పెట్టేసుకున్నాము. అన్నీ అయితే కంప్లీట్ అయినాయి. అన్నము కర్రీస్ అయితే మిగిలిపోయాయి. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం కిచెన్ అనేది మొత్తం ఎప్పుడున్నప్పుడు అంట్లు మొత్తం కడిగేసుకుంటాను. ఇలా కర్రీ కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు ఇవి వేసి మగ్గించాలి. ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత, ఉప్పు వేయడం వల్ల అవి ఆలుగడ్డ చిక్కుడుగా అనేది కొద్దిగా త్వరగా మగ్గుతుంది. ఆలుగడ్డ వేసాం కాబట్టి త్వరగా మగ్గదు కాబట్టి ఉప్పు వేస్తాము. ఇలా మగ్గిన తర్వాత 1-2 నిమిషాలు అయిన తర్వాత కారప్పొడి వేసుకోవాలి. కారప్పొడి, ధనియాల పొడి వేసి దీన్ని మంచిగా కలపాలి. ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. కలిపిన తర్వాత మగ్గనివ్వాలి, సిమ్లో పెట్టించి మగ్గనివ్వాలి. ఇలా మొత్తం కర్రీకి ఆ కారం అనేది పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ మగ్గించాలి. ఆ తర్వాత మనం వాటర్ వేసుకోవచ్చు. కుక్కర్లో చేస్తే త్వరగా అయిపోతుంది, కానీ కుక్కర్లో పప్పు పెట్టేశాను కాబట్టి కర్రీ అయితే గిన్నెలోనే చేస్తున్నాను. కుక్కర్లో చేసేస్తే చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా కొద్దిగా పప్పుకు పెద్ద కుక్కర్ ఎందుకని చిన్న కుక్కర్లోనే పప్పు పెట్టేశాను. ఒక పప్పు ఒకటి చేస్తే మాత్రం ఎక్కువ పెద్ద కుక్కర్లో పెట్టేశాను. కొద్దిగానే పప్పు కాబట్టి కర్రీ అయితే గిన్నెలో పెట్టేశాను. ఇలా మనం ఆలుగడ్డ ఉడికిందా లేదా చూసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిగా మీడియంలో పెట్టుకోవాలి. ఇలా మొత్తం నీళ్ళు అయిపోయిన తర్వాత చూసుకుంటే ఆలుగడ్డ ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ వెళ్ళాలి కాబట్టి కొద్దిసేపు క్యాప్ పెట్టేసి
పెట్టేసుకోవాలి. మనం దించే ముందు కొత్తిమీర కరివేపాకు అనేది వేసుకోవాలి. నేను ఇప్పుడు పెట్టేసి ఒక 5 మినిట్స్ కూడా పట్టదు, 2-3 మినిట్స్ అంతే. ఇలా మగ్గనిచ్చుకున్న తర్వాత మనం స్టవ్ అనేది కట్ చేసుకోవాలి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని అయితే డిష్ అవుట్ చేసుకుంటున్నాను. పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది, కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. పుండుకూర పప్పు కర్రీ బాబుకైతే బాక్స్ అయితే పెట్టించేసానండి. ఈరోజు పని కావడానికైతే నాది 10 అయిందండి. వంట పూర్తి కావడానికి చాలా లేట్ అయిపోయింది. ఇలా అన్ని వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను. అలాగే సింక్లో పడ్డ అంట్లన్నీ, ఇప్పుడు పప్పు చేసినవి, కర్రీ చేసినవి, ఉదయం టిఫిన్ చేసినవి గిన్నెలు అన్నీ ఉంటే అన్నీ కడిగేసుకున్నాను. ఆ తర్వాత కౌంటర్ టాప్ అనేది ఇలా ఉంటుంది నీట్గా. మనం ఈవినింగ్ వరకు అయితే మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఇలా నీట్గా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ మనం పాలు అవి పెట్టేసుకుంటాం కాబట్టి అప్పటి వరకు అయితే నీట్గా ఉంటుంది. అంతవరకు అయితే స్టవ్ దగ్గర అయితే మనకి ఎలాంటి పని ఉండదు. ఆ తర్వాత మధ్యాహ్నం తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. ఈవినింగ్ 4:35 నుంచి పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇల్లు ఊడవడం కంప్లీట్ చేసుకుంటున్నానండి. పిల్లలు వచ్చిన తర్వాత ఇల్లు ఊడవడం అయితే కాదు కాబట్టి ఫస్ట్ అయితే ఇల్లు అయితే కంప్లీట్ చేస్తున్నాను ఊడవడం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పాలు పెట్టించిన తర్వాత బట్టలు ఉన్నాయి, బట్టలు మడత పెట్టేసుకోవాలి. ఇల్లు ఊడవడం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత పాలు పెట్టేస్తున్నాను. ఇక్కడ పాలు పెట్టేసిన తర్వాత బాబు అయితే వచ్చేసాడండి. ఇంకా పిల్లల బాక్సెస్ అన్నీ కడిగేయాలి. ఇలా పాలు పెట్టించిన తర్వాత ఆ తర్వాత అంట్లో అయితే అన్నీ కంప్లీట్గా కడిగేసుకుంటాను. నేను కూడా టీ పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడే టీ తాగిన తర్వాత అంట్లో కంప్లీట్గా కడిగేస్తున్నాను. అంటే టిఫిన్ బాక్సెస్, అలాగే ఇప్పుడు టీ తాగినవి, పాలు తాగినవి అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కడిగేసుకుంటాను. ఆ తర్వాత బట్టలు అయితే మడత పెట్టేసుకుంటున్నాను. కాస్త రోజు మార్నింగ్ అయితే కాస్త ఆలస్యంగా లేవడం వలన పనులు అనేవి చాలా డిలే అవుతాయి. ఈరోజైతే పనులు నావైతే చాలా స్లోగా అయ్యాయండి. లేదు అంటే పిల్లలు వచ్చే వరకు నేను బట్టలు అవన్నీ అయితే మడత పెట్టుకునేదాన్ని. ఈరోజు ఏదో తెలియదు కానీ రోజంతా చాలా స్లోగా గడిచిపోయింది నాది. ఓకే అండి, ఈరోజుకైతే వీడియో ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.